వన్స్ అగైన్ దే ప్రూవ్ ఇట్, మరొకసారి ప్రూవ్ అయితే చేశారు వాళ్ళ నిజ స్వరూపం ఎలాంటిది అనేది. ఈ ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రీసెంట్ గా ఒక మెగా ఫ్యామిలీ నుంచి రిలీజ్ అయిన మూవీ కొరియన్ కనకరాజ్. ఈ మూవీలో వన్ ఆఫ్ ద సీన్ మన యాక్టర్ సత్య గారు, కమెడియన్ గారు ఇచ్చిన డైలాగ్ ఏంటంటే, మీ స్ట్రోక్స్ అనేవి చాలా అమ్యూచరస్ గా ఉన్నాయి అని చెప్పి ఒక డైలాగ్ అయితే చెప్తాడు. బేసిక్ గా మూవీ ఆ సీన్ లో డైలాగ్ ఉంటే మనం పెద్దగా పట్టించుకోము, పెద్దగా గమనించం కూడా, కామెడీ కూడా జనరేట్ అవ్వదు మనకి. బట్ అది వన్ ఆఫ్ ద సీనియర్ ఎన్టీఆర్ గారు మూవీలో కాపీ చేసి ఈ మూవీలో పెట్టడం జరిగింది. ఓకే, ఆ సీనియర్ ఎన్టీఆర్ గారు సీన్ కాపీ చేశారు, రిలీజ్ అయిన తర్వాత దాంతో కంపేర్ చేసుకుంటే ఒక విధంగా ఉంటుండే. బట్ రిలీజ్ కి ముందే ఆ ఏదైతే క్లిప్ అయితే ఉందో, సీనియర్ ఎన్టీఆర్ గారి మీద డీసెంట్ గా ట్రోల్ చేయడానికి వాడుతున్న క్లిప్, ఆ క్లిప్ ఈ మూవీ రిలీజ్ కి ముందు ఒక వారం ముందు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేశారు వాళ్ళ పిఆర్లతో. సర్క్యులేట్ ఎంత బాగా చేస్తారు, దాని మీద కామెడీ చేసుకుంటూ అటు ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా అల్చల్ చేశారు. వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యారు. మూవీ రిలీజ్ రోజు ఎగ్జాక్ట్ గా సత్య ఎప్పుడైతే డైలాగ్ చెప్తాడో అదే వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఫస్ట్ షో కూడా పడకుండానే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. మూవీకి రావాల్సినంత ఐపు మూవీకి రావాలి సీనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక వ్యక్తిని ట్రోల్ చేసుకొని, దీని మీద ఎటువంటి స్పందన కూడా లేదు. మన అటు సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకుంటూ ఇప్పటివరకు నడుస్తున్న ప్రతి ఒక్క పొలిటీషియన్స్ కూడా. బట్ ఈ పొలిటీషియన్స్ తన పార్టీ పేరు మీదనే ప్రతి ఒక్క చిన్న గొడవ గానీ చేస్తారు కదా, మరి ఇప్పుడు ఏంది ఒక్కరు కూడా కనిపించారు. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ బేసిక్గా కొరియన్ ఈ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడదాం. ఎందుకు సీనియర్ ఎన్టీఆర్ గారు ఇంత తక్కువ చేస్తున్నారు అని చెప్పి ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పిన ఆనందరం మూవీ టీం చెప్పిన సమాధానం ఏంటంటే, ఫస్ట్ డైరెక్టర్ ఆ మూవీ సీన్ నేను సీనియర్ ఎన్టీఆర్ గారిది 1 year బ్యాక్ చూశాను, నాకు నచ్చి నేను మూవీలో పెట్టుకున్నాను అన్నాడు. ఓకే, ఈ హీరో అయిన వరుణ్ దేవ్ గారు, వరుణ్ సందేశ్ ఎవడు తను ఆ సీన్ మేము ముందే నవంబర్ లోనే షూట్ చేసి పెట్టాము, అది క్లిప్ వైరల్ అయిన తర్వాత కాదని చెప్పి అంటున్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను కదా, మీరు మూవీ ప్రమోషన్స్ కోసము ఒక లెజెండ్ లాంటి హీరోని ఒక వారం ముందు దానికి కావాలని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి మీరైతే ఈ విధంగా మూవీకి ప్రమోషన్ చేసుకున్నారు. సో ఇది ఇప్పటికైనా ఫిల్మ్ ఛాంబర్స్ లో కానీ వీళ్ళు కానీ ఇలాంటి వాటి మీద స్పందించాలి. ముఖ్యంగా నందమూరి ఈరోజు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంతగానం దిగజారి ఇట్లా మీ వారసులు మీ ఫ్యామిలీ మీద వీడియోలు సినిమాలో పెడుతుంటే దాని మీద స్పందించాలి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.